ఈ విశ్వంలో ప్రతి జీవికి ఒక ప్రారంభం ఉంటుంది. మనం ఈ భూమి మీదకు రాకముందు మనకి ఊపిరితిత్తులు లేవు, గాలి పీల్చుకోలేదు, మనకి నోరు లేదు, ఆహారం తినలేదు, మనకి కళ్ళు లేవు, వెలుగు చూడలేదు. కానీ మనం బతికాం. 9 నెలలు ఒక చీకటి గదిలో నీటి మధ్యలో మన గుండె కొట్టుకుంది, మన శరీరం పెరిగింది. మనకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అదొక అద్భుతమైన మార్గం. అదే నాభి. మనం పుట్టగానే డాక్టర్లు బొడ్డు పేగును కట్ చేసి ఉండొచ్చు, కానీ ఆ మచ్చ వెనుక దాగి ఉన్న శక్తిని మాత్రం ఎవ్వరూ కట్ చేయలేరు. ఆధునిక ప్రపంచం దీని శరీరం మీద ఉన్న ఒక చిన్న మచ్చలా చూస్తుంది, కానీ యోగులు దీనిని విశ్వద్వారం అని పిలుస్తారు. ఆయుర్వేదం దీనిని ప్రాణ కేంద్రం అని పిలుస్తుంది. పురాణాలు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మహావిష్ణువు యొక్క నాభి నుండి ఉద్భవించాడని చెబుతున్నాయి. అసలు ఈ చిన్న బిందువులో దాగి ఉన్న రహస్యం ఏంటి? మీ ఆరోగ్యం, మీ ఎమోషన్స్, మీ విజయం, చివరికి మీ ఆయుష్ కూడా ఈ నాభి మీదే ఆధారపడి ఉన్నాయి. రండి, ఈరోజు మన శరీరం మధ్యలో ఉన్న ఈ మాయా కేంద్రంలోకి ప్రయాణిద్దాం. ఇది నాభిమండల శాస్త్రం. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ కేవలం ఆరోగ్యం గురించి మాత్రమే కాదు, ఇది మన ఉనికి గురించిన టాపిక్. ఈ వీడియో కోసం మేము ఎన్నో పురాతన గ్రంథాలు, మోడర్న్ రీసెర్చ్ పేపర్స్ పరిశీలించి ఈ స్క్రిప్ట్ తయారు చేశాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ శరీరంలో ఉన్న ఒక అద్భుతమైన స్విచ్ని ఆన్ చేసే టెక్నిక్ మీకు తెలుస్తుంది. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకండి. మన భారతీయ సంస్కృతిలో ఏ కథలోనైనా ఒక లోతైన సైన్స్ దాగి ఉంది. మీకు పద్మనాభస్వామి గురించి తెలిసే ఉంటుంది. ఆ పేరులోనే అర్థం ఉంది, పద్మము నాభిలో కలిగినవాడు అని. భాగవత పురాణం ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మహావిష్ణువు యొక్క నాభి నుండి ఉద్భవించాడు. దీని అర్థం ఏంటి? నాభి ఈజ్ ది ఆరిజిన్ ఆఫ్ క్రియేషన్. సృష్టి మొత్తం ఒక కేంద్ర బిందువు నుండి మొదలైందని చెప్పడానికి ఇదొక సంకేతం. ఋగ్వేదంలోని 10వ మండలం 90వ సూక్తంలో ఒక మంత్రం ఉంది, నాభ్యా ఆసీదంతరిక్షం శీర్షణోద్యౌ సమవర్తత. దీని అర్థం ఆ విరాట్ పురుషుడి నాభి నుండే అంతరిక్షం పుట్టింది అని. ఇక్కడ ఋషులు మనకొక గొప్ప విషయాన్ని చెబుతున్నారు. విశ్వానికి ఒక కేంద్రం ఎలా ఉందో మన శరీరానికి కూడా ఒక కేంద్రం ఉంది. అదే నాభి. యథా పిండే తథా బ్రహ్మాండే. బయట ఉన్న విశ్వశక్తిని మీ శరీరంలోకి లాక్కునే ఒకే ఒక గ్రావిటీ పాయింట్ మీ నాభి. అందుకే పురాతన ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు విగ్రహం యొక్క నాభి స్థానంలో రత్నాలు, యంత్రాలు ఉంచుతారు. ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ అక్కడే జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు కాస్త సైన్స్లోకి వెళదాం. ఒక తల్లి గర్భంలో పిండం ఏర్పడినప్పుడు మొట్టమొదట తయారయ్యేది మెదడు కాదు, గుండె కాదు, అది బొడ్డు పేగు కనెక్ట్ అయ్యే ప్రాంతం. అక్కడి నుండే ఆహారం వెళుతుంది, ఆక్సిజన్ వెళుతుంది. అక్కడి నుండే బిడ్డకు కావలసిన ప్రతి అవయవం తయారవుతుంది. ఆయుర్వేదంలో సుశ్రుత సంహితలో ఒక మాట ఉంది, శిరధమ